హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జిచి వ్లాగ్స్. టుడే మన వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఎవరైనా పండగ ముందు స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటారు, మా ఇంట్లో మాత్రం పండగ అయిపోయాక ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎందుకంటే హాస్టల్స్కి వెళ్ళే టైంలో చేసుకుంటేనే కదా యూజ్ ఉంటుంది అని చెప్పి అప్పుడు నార్మల్గా చేసుకొని ఇప్పుడు ఎక్కువ చేసుకుంటున్నాం అనమాట. మా అమ్మ గవ్వలు చేస్తుంది. నేను చెప్పాను, నువ్వు చేసే ముందు నాకు చెప్పమ్మా అని చెప్పకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసింది. సరే ఇంకేం చేస్తామని చెప్పి నేను మిడిల్ నుంచి అయితే వీడియో తీసుకొని స్టార్ట్ చేశాను. మనం 2 కప్స్ మైదాకి 1 కప్ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలంట. మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని బాగా మంచిగా మిక్స్ చేసుకొని దాన్ని అలా గవ్వల షేప్లో చేసుకోవాలి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. యాక్చువల్ గవ్వలంటే ఈ షేప్ ఉంటాయని వచ్చింది కాబట్టి అలా చేసుకున్నాము. అవి మనం చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బెల్లం తీసుకోవాలి. బెల్లం పాకానికి అయితే మనం రెడీ చేసుకోవాలి. దానికి ఒక సీవండి గిన్నె తీసుకొని అందులో మనం బెల్లం మంచిగా తురుముకోవాలి. అంత బెల్లము ఎక్కడ తురుముగలుగుతామండి, చాలా టైం పడుతుంది చేయడానికి అండ్ ఎక్కువ హ్యాండ్ పెయిన్ కూడా వస్తుంది. అందుకని నేను మా మమ్మీకి ఒక రాయి ఇచ్చి, కలంలో రాయి ఉంటుంది కదా, కలం అంటే తెలుసా, మనం ఏమైనా నూరుకుంటాం కదా మసాలాలు కట్ట, కొంతమంది దాన్ని వేరే పేరుతో పిలుస్తారు, మేము వేరే పేరుతో పిలుస్తాము. సో అది పెట్టి కొట్టే మమ్మీ అయిపోద్ది త్వరగా, ఎంతసేపు అని అలా చేస్తామని చెప్పి అది ఇచ్చేసాను. ఏంటోనండి నా తెలివితేటలు ఈ మధ్యన ఎక్కువైపోతున్నాయి నాకు. సరే అని చెప్పి మా మమ్మీ బెల్లం మొత్తం మంచిగా స్మాష్ చేసేసి దాన్ని పెట్టేశారు గ్యాస్ మీద. మనము బెల్లం ఎలా తీసుకోవాలంటే ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. మనకి కేజీన్నర బెల్లం అయితే పట్టింది. అందులో 1 గ్లాస్ ఆఫ్ షుగర్ అనేది వేసుకున్నారు. షుగర్ వేసుకోవడం వల్ల మనకి గవ్వలు మంచి ఒక షైనింగ్ అనేది వస్తుందంట. గవ్వలకి టేస్ట్ కూడా కొంచెం ఎక్కువ యాడ్ అవుతుందంట, బాగుంటుందంట. సో అందులో 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని మమ్మీ స్టవ్ మీద అయితే పెట్టేసి కాన్స్టెంట్గా తిప్పుతూ ఉన్నారు. దాన్ని ఏమంటారో తెలుసా, మా అమ్మ పట్టుకున్న దాన్ని ఏదో చెప్పిందండి పేరు, తెట్ట ఏదో అంది. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, నాకు అంత నేమ్స్ అనేవి అంత ఐడియా ఉండవు. సో దాన్ని మనం కన్సిస్టెన్సీ మంచిగా అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి. అలా తిప్పుకుంటూ మంచిగా బెల్లం పాకం అనేది రెడీ చేసుకోవాలి. గవ్వలు మనం చేయడానికి ఇలాంటిది ఒకటి ఉంటాయండి, మనం స్పెసిఫిక్గా కొనుక్కోవాలి. లేదు అంటే కొంతమంది ఇంట్లో ఉన్న వాటి మీద షేప్స్ చేస్తూ ఉంటారు, కానీ ఇలాంటిది ఉంటే ఈజీ అవుతుంది అనమాట, చేసుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, మనము పెద్ద బౌల్ పెట్టుకోవాలి. పెద్ద గిన్నె అయితే మనకి వెడల్పుగా ఉండేది, కొంచెం పెద్దదైతే పొంగుతుంది కదా బెల్లం పాకం అనేది. సో అప్పుడు బయటకు రాకుండా ఉంటుంది అనమాట. మా అమ్మ సగం బెల్లం పాకం కొంచెం సగం అయిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి మళ్ళీ దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇలా వడకడతారు. ఎందుకంటే అందులో మనకి బెల్లంలో చెరుకువి కట్ట చిన్న చిన్నవి బ్లాక్ కలర్లో కట్ట వస్తాయి కదా, అవి ఏమీ రాకుండా ఉంటాయి, బాగుంటుంది అని చెప్పి ఇలా అయితే వడగడతారు. మా అమ్మకు కొంచెం నీట్నెస్ కొంచెం ఎక్కువ, మా మీద కొంచెం ఎక్కువ. సో ఆవిడన్నీ అలా చేస్తూ ఉంటారనమాట. చూసారు, అలా చేసేటప్పుడు లాస్ట్లో కొంచెం ఆ బ్లాక్ పార్టికల్స్ అనేవి కానీ లేదంటే చెరుకువి తొక్కలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు మనకి పాకం అనేది ప్యూర్గా ఉంటుంది, బాగుంటుంది. సో దాన్ని మళ్ళీ మనము మళ్ళీ ఆ బౌల్ మళ్ళీ నీట్గా వాష్ చేసేసుకొని అందులోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక మళ్ళీ పాకం పెట్టుకోవాలన్నమాట. పాకం రెడీ అయ్యేలోపు మా మమ్మీ నాకు ఇలాచీ దంచమని ఇచ్చారు, యాలకులు. సరే అని చెప్పి నేను అవి దంచి ఇచ్చాను. ఇప్పుడు చూడండి మా మమ్మీ టెస్ట్ చేస్తున్నారు పాకం రెడీ అయిందా లేదా అని చెప్పి. మనం అలా వాటర్లో వేసుకొని
దాన్ని ఉండ కింద చేసినప్పుడు మనకు అది జస్ట్ ఉండ కింద అయితే చాలు, మనం మళ్ళీ ప్లేట్లో వేసినప్పుడు అది సౌండ్ వస్తుంది అనమాట. అలా వచ్చిందంటే మనకి పాకం రెడీ అయిపోయినట్టే. అలా కొంచెం స్మూత్గా మంచిగా అయితే చాలు, మరీ హార్డ్ అవ్వద్దు, మరీ హార్డ్ అయితే కూడా బాగోదంట. సో కొంచెం సాఫ్ట్గానే ఉండాలంట. అలా అయిన వెంటనే దించేసుకొని మన గవ్వలు ఇలాచి పౌడర్ అనేది మిక్స్ చేసుకొని, గవ్వలు అన్నీ ఏమన్నా అంటుకొని ఉంటే అవన్నీ ఏమైనా సపరేట్ చేసుకొని ఒకటి కింద అందులో ఇప్పుడు అది వేసి కలిపేసుకోవడమే. నిజంగా నాకు అరోమా అయితే చాలా బాగా వస్తుంది. ఇలాచీలో ఆ బెల్లం పాకం కట్ట వేసేటప్పుడు చాలా బాగుందన్నమాట. గ్లేజ్ కూడా భలే ఉంది చూడడానికి. చూడండి ఎంత షైనింగ్గా కనిపిస్తుందో, చూడగానే తినాలనిపించింది. అంత బాగుంది లుకింగ్ అయితే. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందా అని నేనైతే వెయిటింగ్ తినడానికి. ఈలోపే నార్మల్ గవ్వలు చాలా తినేసానండి. దానికే నా పొట్ట హాఫ్ ఫుల్ అయిపోయింది. మిగిలినవి ఇప్పుడు దీన్ని కవర్ చేయాలన్నమాట. ఇప్పుడు ఆ గవ్వల్ని బాగా మిక్స్ చేసుకోవాలి, కింద నుంచి పైకి బాగా కాన్స్టెంట్గా మిక్స్ చేస్తూ ఉండాలి. అలాగా చూడండి ఎంత బాగున్నాయో. కలిపే కొద్దీ గట్టిగా అయిపోతూ ఉంటుంది. సో కొంచెం ఎక్కువ స్ట్రెంత్ యూజ్ చేయాలి. నేను హెల్ప్ చేస్తాను సరే మా మమ్మీ ఏం వద్దులే నేను చేస్తానులే అన్నారు. అంటే మన పని మీద నమ్మకం ఎక్కువ, అందుకని చూడండి ఎంత కష్టపడి కలుపుతున్నారో. నేనైతే ఈలోపే టేస్ట్ చేసేయాలని ఫుల్ ఆతృతతో ఉన్నాను, కానీ కాలిపోద్దని చెప్పి వెయిటింగ్. ఎప్పుడు తినాలా అని వెయిట్ చేస్తున్నా. చూడడానికి చాలా బాగున్నాయి, ఆబ్వియస్లీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా మమ్మీ రెసిపీ సూపర్ చేస్తారు. చూడండి మనం కలిపే కొద్దీ బెల్లం అనేది మనకి అలా గట్టిగా హార్డ్ అయిపోతూ ఉంటుంది. సో అలా అయిపోయిన తర్వాత దాన్ని మనకి చల్లారిపోయిన తర్వాత వెంటనే దాన్ని డబ్బాలో పెట్టేసుకొని టైట్ కంటైనర్లో పెట్టేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అవి మెత్తగా అయిపోతాయి మనం లూజ్ డబ్బాస్లో గట్ట పెట్టామంటే. సో ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ కలిపేసరికి అయిపోతుంది. అలాగా చూసారా నేను ఆగకుండా అప్పుడే తినడం అయితే స్టార్ట్ చేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, నోరు కూడా కాలింది, కానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. నాకు పెద్ద స్వీట్ ఫేవరెట్ ఏం కాదండి నేను, సో అందుకని స్వీట్ చాలా తక్కువ తింటాను. మా సిస్టర్ అయితే చాలా ఫేవరెట్. చూడండి మమ్మీ చూపిస్తున్నారు, వీడియో తీసుకో అంటున్నారు నన్ను. సరే అని చెప్పి నేను చూపిస్తున్నాను. అలా అయిపోయిన తర్వాత మనం వెంటనే దాన్ని ఎయిర్టైట్ కంటైనర్లో ప్యాక్ చేసుకోవాలి. ఆ లాస్ట్లో మిగిలిన బెల్లం అది కూడా మా మమ్మీ వేస్ట్ చేయకుండా దాన్ని వాటర్తో మొత్తం అదంతా తీసేసి దాంట్లో ఒక పిండి మిక్స్ చేసి చలివిడి అట్టు అంటారు కదా, అది వేస్తారు. అది ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఏంటోనండి ఇండియన్ మామ్స్ ఉంటారే దేన్ని వేస్ట్ చేయరు, ప్రతిదీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నా నెక్స్ట్ ఐటమ్, నా ఫేవరెట్ ఐటమ్ వచ్చేసింది. ఏంటంటే కారపూస. ఫస్ట్ మనం శనగపిండిని మంచిగా అందులో ఏమైనా ఉందేమో అని చెప్పి దాన్ని మంచిగా జల్లెడ పట్టుకోవాలి. పట్టిన తర్వాత మా మమ్మీ పచ్చిమిర్చి అండ్ కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క మిక్సీ పట్టేస్తారు. చాలామంది కారం కూడా యాడ్ చేసుకుంటారంట. మా మమ్మీ అయితే పచ్చిమిర్చి మిక్సీ యాడ్ చేస్తారు కారం కోసం. నాకు ఇలాగే ఇష్టము, అందుకని ఇలాగే చేస్తారు. మనము దాల్చిన చెక్క లవంగం వేయడం వల్ల దానికి మంచి ఒక ఎరోమా అండ్ ఫ్లేవర్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. ఎవరైనా ఎప్పుడైనా వేసుకోకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. కొంచెమే సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి పిండిలో, ఎక్కువ వేయకూడదు. కొంచెం వేసేసరికి అది చాలా ఫ్లేవర్ వచ్చేస్తుంది. నేను మా మమ్మీ యాడ్ చేయమన్నారని ఫస్ట్ ఒక 2 స్పూన్స్ అయితే తీసాను. మా అమ్మ చూసి ఏంటది పిండిలోకి అనుకున్నావా దేనికి అనుకున్నావు అని తిట్టారు నన్ను. నాకేం తెలుసండి అంత పిండికి పడుతుంది అనుకున్నా, కానీ కొంచెం అయితే సరిపోద్దంట. ఇప్పుడు మనం తీసుకున్న ఆ పచ్చిమిర్చి మిక్స్ని బాగా మిక్సీ పట్టేసుకొని దాన్ని మళ్ళీ మనం స్ట్రెయిన్ చేసేసుకొని ఆ లిక్విడ్ అంతా మనం అందులో కలిపేసుకోవాలి. అది కలుపుకొని స్లోగా కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని అయితే రెడీ చేసుకోవాలి. కారపూసకి కొంచెంగానే యాడ్ చేసుకొని కలుపుకుంటే మనకి పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది. పచ్చిమిర్చితో ఎప్పుడైనా ఇలాంటివి చేసినప్పుడు హ్యాండ్ వాష్ మాత్రం మంచిగా చేసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఏదో ఒక పని చేసి హ్యాండ్ వాష్ సరిగ్గా చేసుకోకుండానే కళ్ళు పెట్టుకోవడం ఏదో చేస్తూ ఉంటాను. అలాంటిది ఎవరు ఫేస్ చేయకూడదని చెప్తున్నాను. చూడండి మమ్మీ ఎలా కలుపుతున్నారో, మొత్తం మంచిగా పట్టేదాలాగా పిండికి. కారం కూడా తినేదాన్ని బట్టి మేము మీడియంగా తింటాము, సో మమ్మీ ఎక్కువ వేయలేదు, పచ్చిమిర్చి మీడియంగానే వేశారు. ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు యాడ్ చేసుకోవాలి. అలా స్లోగా వాటర్ కలుపుకుంటూ మనం చపాతీ పిండి ఎలా అయితే రెడీ చేసుకుంటామో సేమ్ అలాగే రెడీ చేసుకోవాలి. ఇది ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. అండ్ నేను చెప్పడం మర్చిపోయాను, ఇలా పిండి చేసుకున్న తర్వాత దాని మీద ఒక ప్లాస్టిక్ కవర్ ఏదన్నా వేసుకోవాలి. ఎందుకంటే అది మనకి డ్రై అవ్వకుండా ఉంటుంది అలా వేసుకోవడం వల్ల. పిండి అనేది కవర్ అనేది
పిండి మీద. సారీ, మిస్టేక్స్ వస్తున్నాయి, మనం చేయలేదు కదా రెసిపీ, అందుకే మిస్టేక్స్ వస్తున్నాయి. అప్పుడు మనము ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకోవడానికి. కారపూస అంటే సన్నగా ఉంటుంది కాబట్టి. ఇవి 2 టైప్స్ ఉంటాయండి, ప్రెస్ చేసేది ఒకటేమో ఇలా రౌండ్గా తిప్పేది. నాకైతే ప్రెస్ చేసేది ఇష్టం, మా మమ్మీ ఏమో రౌండ్గా తిప్పేదే ప్రిఫర్ చేస్తారు ఎక్కువ. సో ఎలాగో నేను వేయను కాబట్టి మా మమ్మీ కోసం అదే ఇచ్చాను వేయడానికి. సో అలాంటిది తీసుకొని దాన్ని ఏమంటారో నాకు తెలీదు, నేను జస్ట్ కారపూస చేసేది, జంతికలు చేసేది అని అలా పిలుస్తూ ఉంటాను. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవడమే. అది ఇస్తే మా మమ్మీ అందులో దాన్ని పిండిని పెట్టేసుకొని మనం ఒక్కసారి పిండి ఫిల్ చేసుకుంటే మనకు అది 2 టైమ్స్ వేసుకోవచ్చు అంట. సో మా మమ్మీ మంచిగా పిండి అందులో ఫిల్ చేసేసి కారపూస అయితే వేసేసారు. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను అది తినడానికి. నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్న కారపూస తినాలి అని. ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది చాలా డేస్ తర్వాత. అమ్మ 2 ఐటమ్స్ ఎట్ ఏ టైం చేసేసారు ఒకటేసారి, అందుకని కొంచెం లేట్ అయింది. మాకు 2 ఐటమ్స్ అయ్యేసరికి 3.5 hours అలా పట్టిందేమో. మేము స్టార్ట్ చేయడమే 6 కలా స్టార్ట్ చేసాము. సో లేట్ అయిపోయింది. చూసారా మా మమ్మీ వేస్తున్నారు దాని కారపూస కింద, చాలా వేడి వస్తుందంట పాపం, అలాగే వేస్తున్నారు. ఏంటోనండి, పిల్లలు అడిగితే మదర్స్ డెఫినెట్గా చేస్తారు, వాళ్ళకి అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాదు. మనం అయితే అలా చేయలేము నాకు తెలిసి అయితే. అండ్ ఈ జనరేషన్ అయితే చాలా కష్టము, నెక్స్ట్ వచ్చే జనరేషన్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. వీఆర్ లక్కీ అనుకోవాలి మన మదర్స్ ఇంకా అలా ఉన్నందుకు. సో చూసారా, మనము కారపూస అది అయిపోయిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే అది బబుల్స్ రావడం ఆగిపోద్దంట ఆయిల్లో, అప్పుడు మనకు అది కంప్లీట్ అయిపోయినట్టు తెలుస్తుందంట. సో చూసారా, రెడీ అయిపోయిన కారపూస అయితే నేను వెయిట్ చేస్తున్నాను, నా ఫేవరెట్ ఐటమ్. సో తినడానికి నేనైతే చాలా వెయిటింగ్, అప్పటికే తినేసాను, టేస్ట్ చాలా బాగుంది. ఈలోపు మా తమ్ముడు వచ్చాడు, మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు మా తమ్ముడిని. చూసారు ఎలా చూస్తున్నాడో, వాడు వచ్చి తినడం స్టార్ట్ చేశాడు, రావడమే నాకేవి అంటూ స్టార్ట్ చేసేసాడు తినడము. ఆ ఎక్స్ప్రెషన్ చూసారా, వాడి నోట్లో ఒక ఊరే పడుతుంది, అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అట్లా చూసి అయితే మొత్తం నావే అని. పాపం వాడు అవి చేసి నెక్స్ట్ డే హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది, పాపం మిస్ అయిపోయాడు. నేను వెళ్తా హెచ్వైడి వెళ్ళిన తర్వాత కలుస్తానని చెప్పాను వాడితో. అది చూసారా ఒకటి రెడ్గా వచ్చింది, నాకు అలా ఉంటే ఇష్టము, కొంచెం ఎక్కువ ఫ్రై అయితే, ఏదైనా కొంచెం ఎక్కువ డార్క్గా ఫ్రై అయితే నేను తింటాను. సో లాస్ట్లో మనకి కారపూస అంతా చేయడం అయిపోయాక మా మమ్మీ అయితే కొంచెం కరివేపాకు తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసుకొని ఆ ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసి అందులో మిక్స్ చేశారు. సో తెలిసిందే కదా, కరివేపాకు అనేది మనకి మంచి అరోమా అనేది ఇస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో మనం దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే మనకి కారం గట్ట సరిపోకపోతే కారం కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనే కొంచెం కారం మిక్స్ చేయమమ్మీ బాగుంటుంది అన్న, మా అమ్మ మిక్స్ చేసి కలిపేస్తున్నారు కారం కూడా కొంచెము, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా లాస్ట్లో మా తమ్ముడు పకోడీ అడిగాడు, నేను కష్టపడి ఆనియన్స్ కట్ చేసి ఇచ్చానండి అప్పటికప్పుడు. ఏంటి తమ్ముళ్ళు అన్నయ్యలు ఉంటారే, కోరికల మీద కోరికలు కోరుతారు. చూడండి నన్ను కూడా పట్టించుకోకుండా తినేస్తున్నాడు, నాకు పెట్టమంటే కూడా పెట్టకుండా తినేస్తున్నాడు, వేస్ట్ ఫెలో. సో ఇదేనండి టుడే వ్లాగ్. మీరైతే ఎప్పుడైనా రెసిపీస్ ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ గాయ్స్.